రైతు భరోసా లేదు. రైతు భరోసా లేకపోతే మాత్రం ఇప్పుడు రైతులు వద్దని చెప్తున్నారట కదా. రైతు భరోసా వద్దన్న రైతు ఒక్కరి చూపెట్టిండు దేనికడ తుమ్మల రాజేశ్వరరావుకి ఎవరో చెప్పినట్టు రైతు కూడా నాకు రైతు భరోసా వద్దన్న రైతు లేడు. వాళ్ళు సృష్టించుకుంటారు రైతు భరోసా వద్దని వాళ్ళు అనుకుంటారు కాబట్టి దాన్ని మరి ఇద్దరు ఇయ్యరు. ఏమనంటే డిసెంబర్ అంటారు, డిసెంబర్ సంక్రాంతి కాగానే పెన్షన్ 2000 4000 చేస్తా అన్నాడు, వికలాంగులకు 6000 చేస్తా అన్నాడు. అది కూడా లేదు, ఇది వరకు ఇవ్వలేదు. కొట్టకు బోనస్ అన్నాడు, అది కూడా కరెక్ట్ అమలు అయితే లేదు. అది కానీ హామీలు ఇచ్చిండ్రు, గతనే కిర్రు. ఇవ్వాలంటే ఇక డబ్బులు లేక కింద మీద ప్రభుత్వం నడుస్తుంది. అది పరిస్థితి. కానీ ఇంపార్టెంట్ అయితే రైతులకు మాత్రం రైతు భరోసా ఇవ్వాలి. కేసీఆర్ సంవత్సరం 2 సార్లు అన్న టైంకు జూన్లో డిసెంబర్లో ఖచ్చితంగా ఇచ్చిండు. మీరు వచ్చిండ్రు సరే 10,000 15,000 ఇస్తామన్నారు. ఆ 10,000 కూడా గతిలో ఇప్పుడు 10,000 లేవు, 5,000 లేవు, ఏం లేవు. రైతు భరోసా ఇవ్వాలి, రుణమాఫీ కూడా అందరికి ఇవ్వాలి, 2,500 కూడా ఇవ్వాలి. ఇస్తే పర్వాలేదు. వృద్ధాప్య పెన్షన్ కూడా పెంచాలి. ఇచ్చిన హామీలు నెరవేర్తా సరిపోతుంది. ఏ ప్రభుత్వం ఏమిటేది, ఎవరు ముఖ్యమంత్రి ఉంటేది, ఇచ్చిన హామీలు నెరవేర్తా సంతోషం. నెరవేరకపోతే వచ్చేసారి మళ్ళా ఎవరు ఉంటారో కావాలే ఉంటారు. ప్రభుత్వం మీద పీఠం మీద ఆ కుర్చీలు ఎవరు కూర్చోవాలో కావాలే లాస్ట్ వరకు ఇవ్వకపోతే అంటే కదా ఎంతసేపు రివర్స్ అయితే ప్రజలలో. ఏదో 10 ఏళ్ళు కేసీఆర్ అన్నాడు కదా, తీసేద్దాం ఈయనకి ఇద్దామని ఇచ్చినాం. ఈయన కూడా 1 ఇయర్ అవుతుంది, ఇంతవరకు అమలు లేదు, గిమలు లేదు. ఏదో చేసిండు, రుణమాఫీ చేసిండు. రుణమాఫీ మాత్రం చాలా మంది రైతులు చేసిండు. అయిన వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. అది ఓకే. అందరికి కాలే, అందరు కాకపోడు. నాకు వచ్చే దశరథ రాకపోయారు కానీ రంది మీద ఉంటాను కదా, అది కూడా పూర్తి చేయాలి. ఎంత సంతోషం. పూర్తి చేసినట్ట కదా రేవంత్ రెడ్డి అదే చెప్తా ఉన్నాడు. పూర్తి కాలే ఇంకా వస్తాయి అంటాడు. సభలు కూడా పెట్టుకుంటా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు వస్తాయి ఇస్తాం కావాలి. ఇక మరి వీళ్ళ దగ్గర ఏమన్నా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఉంది లేక వీళ్ళ దగ్గర కొంటున్నది. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకుండా వాళ్ళే సరే ఇచ్చిన హామీలను నెరవేరితే ఎవరైతే మనకు కావాల్సింది ప్రజల సౌకర్యం చేసేవాడు కావాలి. ఇక లేకపోతే మళ్ళీ ఎట్లుంటుందో పరిస్థితి అందరికి తెలిసి అది ఎవరైతే ఎవరు అన్ని చేసేదంటే మళ్ళీ ఈ 5 ఏళ్ళు వస్తుంది, 5 ఏళ్ళు కూడా వస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, 10 సంవత్సరాలు మేమే ఉంటాము, కేసీఆర్ కొడతాడు, దిక్కు దివాణం లేకుండా చేస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. కనిపించటాలి చేయాలంటే ఈ రుచి కూడా కనిపించటాలి. తప్పు అది ఉన్నప్పుడు తెలంగాణ వేస్తున్నది, ఇప్పుడు వేస్తున్నది. అప్పటికి నోటు కనిపిస్తా ఉన్నది. సంవత్సరానికే తెలుస్తుంది ప్రజలకు. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఏం పనులు చేసిండు, రేవంత్ రెడ్డి ఏం పని చేసిండు, ఎవరు ఏం పని చేసిండని ఒక 1 ఇయర్కే తెలిసింది. ఈ ఇట్లా ఉండేది ఉంటే ఇంకో సంవత్సరం వరకు ఇప్పటికే తిరుగుబాటు అవుతారు వాళ్ళు. ఏదో 1 ఇయర్ విజయోత్సవ సభలు, విజయోత్సవ సభలలోనే మనం చూస్తాం కదా అన్ని టీవీలలో ఏమవుతుంది, ఏం చేస్తున్నారు, ఏం పోతాను. మనం నోట్లను అడుగులేదు చూస్తున్నాడు. ఇచ్చిన హామీలో గ్యాస్ ఒకటి ఉన్నది, అది కూడా అందరికి గుర్తులేదు. గ్యాస్ జనాలు అనుకుంటారా అరే మంచి చేసిన మనిషిని కోల్పోయాం అన్నట్టుగా యాద్ చేస్తున్నారు చాలా మంది. అంతేనా? ఇప్పటికీ 50% దాటింది, 60% పడ్డది. ఇంకొక సంవత్సరం అయితే 90% పడుతుంది. వచ్చేసారి అన్ని చేస్తే ఉంటుంది, అన్ని చేయకపోతే ఉంటుంది. ఎవరికైనా కావాల్సింది సౌకర్యం చేయాలి. అధ్యక్ష సౌకర్యం చేయాలని మళ్ళీ ఎందుకు కోరుకుంటారు. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? సర్పంచ్ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా. ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఇంకా రిజర్వేషన్ ఏం అమలు కాలేదు. రిజర్వేషన్ అయితే మాత్రం ఇది అవరు. కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్లలో ఈ లోపు ఈ ఉన్న రుణమాఫీ, ఈ రైతు భరోసా, ఈ ఆడవాళ్లకు 2,500, ఈ కరెంటు బిల్లు రాని వాళ్ళకి, గ్యాస్ రాని వాళ్ళకి అన్ని చేసేది ఉంటే మాత్రం వస్తారు. ఇక రాకపోతే మాత్రం ఇప్పుడు జనాలు ఏమంటారంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా, అందుకనే మళ్ళీ జనాల్ని మభ్యపెట్టే రకంగా మాట్లాడుతున్నాడు. కానీ మాటలు నమ్మరు జనాలు. అయిపోయింది ఎలక్షన్లో. ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో అయితే నమ్ముతారు, కానీ ఎలక్షన్లకు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అన్నారు అనుకో, అది ఈ రోజులలో జనరల్ నాలెడ్జ్ పెరిగింది, ఎవరు నమ్మరు. అది ఇప్పటికే 1 ఇయర్ అయినా ఇవ్వలేదు. ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు అయినాక పొడగొంటున్నారు. మీరు ఎవరో చేసుకోపోర్రా భయ్, మేము అయితే ఉన్నాం ఎమ్మెల్యేలో. కానీ
వాళ్ళు ఏమైనా చెప్తే బోనస్ అమలు అయినా వస్తున్నాయి బోనస్ ఏం ఒట్టు వీళ్ళు సరిగ్గా కాంట్రాక్ట్ పెట్టక అందరు అంత ప్రైవేట్ వాళ్ళకి 3 పావులాలు 70% ప్రైవేట్కే పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు మా బండవతపురం ఉన్నది, సపోజ్ మా ఊరు ఉన్నది. మా ఊళ్ళు ఇది వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ పెట్టేది. ఇప్పుడు మీరు దామపేట తీసుకుపోవాలి. దామపేటకు డంప్ చేయాలంటే మాకు ట్రాక్టర్ అవన్నీ పోతలేవు. అమౌంట్కి ఇస్తాను పోతే పోయి కానీ ఏ ఊరు కాంట ఆ ఊరికి పెడితే నువ్వు 500 బోనస్ ఇస్తా సంతోషం. నువ్వు ఇచ్చిన బోనస్ ఆడికి పోడు ఆడ వేసుడు అదంతా కానీ వచ్చారు. ఆడిపోతే 3-4 రోజులు రోజు దామపేట పోయి ఆడ పట్టుకొని రావాలంటే మామూలు కానీ ఎక్కడికక్కడ కరెక్ట్ సక్సెస్ అయితలేదు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. నానోట్టుకుంటాను ప్రజలే అంటారు అందరు నానోట్టుకుంటానే నా నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి. ఇల్లు ఇస్తాం అన్నాడు 5 లక్షలు ఇస్తాం. 5 లక్షలు కనీసం మాసటోళ్ళ కట్టి నిరుపేదలు కొంచెం మా ఊళ్ళో మీరు నడుస్తాం వాళ్ళకన్నా ఇస్తే సరిపోతుంది. ఒక ఎమ్మెల్యేకు 300 ఇండ్లు ఇస్తే 300 ఇల్లు ఎమ్మెల్యే ఏ ఊరికి అని ఇస్తాడు ఎక్కడ ఇస్తాడు. మా ఊరికి వచ్చేవారికి 100-200 వస్తాయి రావు. ఇంకా ఎక్కడ లీడర్లు ఉన్న ఊరు వాళ్ళకి మాత్రం ఉపోతాయి చేయాలి. ఎత్తే న్యాయమే లేకపోతే ఎవరైనా ఏం చేయలేదు.